కేంద్ర బడ్జెట్ ఇంతకుముందు మొన్న తాత్కాలిక బడ్జెట్ పెట్టారు 4 నెలలకు గాను. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ రావాలి. నిర్మలా సీతారామన్ మరోసారి పెడతారు. అయితే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆశ అందరికీ వచ్చింది. గతంలో అయితే 3 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళం. తర్వాత మోడీ లాస్ట్ ట్రిప్ 2019 ఎన్నికలకు ముందు పెట్టినటువంటి బడ్జెట్ సందర్భంలో అది దాదాపుగా 7 లక్షల దాకా కూడా 7-7.5 లక్షల దాకా ఆదాయం వచ్చే వాళ్ళకి ట్యాక్స్ లేకుండా ఉంది. టోటల్గా చెప్పాలంటే 10 లక్షల లోపల మ్యాక్సిమం ట్యాక్స్ కట్టేదేం లేదు. రిటర్న్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. మోడీ 3.0 ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టున్న కొత్త బడ్జెట్లో ఉద్యోగ వర్గాలు వేతనజీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు ప్రకటించనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కింద స్థాయి స్లాబుల్లో ఉన్న వారికి ప్రయోజనం కలిగించేలా పన్నులు తగ్గించే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నాయి. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపు మీద దృష్టి పెట్టడం కన్నా మధ్యతరగతి వర్గం ప్రజల చేతుల్లో 4 డబ్బులు ఉండేటట్టు చూస్తే తద్వారా ఆర్థిక ప్రగతికి దోహదపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను భారం తగ్గితే ఆ రూపంలో ఆదాయం సొమ్ముతో వస్తువులు కొనుగోలు చేస్తారని, దాని ద్వారా ఒకదానితో మరొకటి ముడిపడి ఉండే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అంచనా వేస్తుంది. ప్రస్తుతం వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉంటే 5% ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంది. అది స్లాబుల వారీగా పెరుగుతుంది. ఆదాయం 15 లక్షలు చేరుకుంటే పన్ను 30% పెరుగుతుంది. ఆదాయం 5 రెట్లు పెరిగితే పన్ను స్లాబ్ మాత్రం 6 రెట్లు పెరుగుతుంది. ఈ పెరుగుదలలో హేతుబద్ధత లేదని, స్లాబులు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జూలైలో ప్రవేశపెట్టడం 2024-25 బడ్జెట్ మీద ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టి నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు. మంగళవారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 20న పారిశ్రామిక వర్గాలతో భేటీ అయి సలహాలు స్వీకరించనున్నారు. మరోపైన కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 క్రిమినల్ చట్టాల మీద జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మరోవైపున ప్రకటించారు.